హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ వీడియో పెట్టాను కదా! దానికి కంటిన్యూషన్ అనమాట ఇదొచ్చేసి. ఇక్కడైతే టైం అయితే ఇంకా 5:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఇవన్నీ ఇంకా తుడిచి ఇంకా అన్నీ శుభ్రం చేసుకుంటున్నాననమాట. ఇంకా నైట్ మరి కాకినాడ వెళ్ళొచ్చాను. చాలా అలిసిపోయానమాట. ఎక్కడ అలా వదిలేసాను. ఎందుకంటే ఇంక నాకు అస్సలు బాగోలేదు. మామూలుగా ప్రయాణం చేస్తేనే పడదు కదా! ఇంకా అక్కడైతే చాలా స్కాన్ తీసి అవి తీసి ఇంక చాలా ఇంక నీరసం అయిపోయానమాట ఇంకా. ఇంకా మార్నింగ్ అయితే ఇంక అన్ని పనులు అలాగే ఉన్నాయేమో. అంటే నేను ఎక్కువ శాతం ఏంటంటే నైటే ఇంక అన్నీ కొంచెం రెడీ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంక మరి నైట్ అలసిపోయానని చెప్పి ఎక్కడ పనులు అక్కడ అలా వదిలేసాను. మార్నింగ్ వచ్చేసి ఇంకా టిఫిన్‌కి ఏమీ రెడీ చేసుకోలేదు కదా! నిన్న కాకినాడ వెళ్ళడంతో. అందుకని ఇంక ఉప్మా చేసేస్తున్నాను. మామూలు ఉప్మా చేసేస్తున్నాను. ఇంకా మా అమ్మాయికి కూడా లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేసానంటే, తర్వాత అయితే ఇంకా మిగతా పనులన్నీ చేసుకుందాం అని చెప్పేసి అయితే ముందైతే ఇల్లులన్నీ తుడిచేసి అన్నీ శుభ్రం చేసేసుకున్నాను. గిన్నెలైతే ఉండిపోయినాయి. అవన్నీ తర్వాత చేద్దామని చెప్పేసి దాన్ని పంపించేసి అప్పుడు చేద్దాంలే అని అనుకున్నాను. ఎందుకంటే కొంచెం వంటగది అది క్లీన్ చేసుకోవాలి. మొన్నటి నుంచి కొంచెం చిరాకుగా ఉందంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసినా ఒక్కరోజైతే కొంచెం డీప్గా చేయాలి కదా! మరీ డీప్గా ఏం చేయట్లేదు. కొంతవరకు కొంచెం శుభ్రం చేద్దాము అంటే నేను ఏ పనన్నా సరే ఒకేసారి చేయలేనండి. ఎందుకంటే నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా చేసుకుంటాను అనమాట. నాకులాగా ఎంతమంది ఉన్నారో చెప్పండి. అంటే ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది నేను వంటగది ఎలా కొంచెం కొంచెం క్లీన్ చేసుకున్నాను అన్నది. ఎవరన్నా అయితే అన్నీ ఒకేసారి తీసేసి గత్తర చేసేసుకుని అంటే అన్నీ ఒకసారి తీసేస్తారు. అన్నీ గజిబిజి చేసేసుకున్నప్పుడు సర్దుతారు. నేనైతే అలా సర్దలేను, అలా చూడలేనమాట. నాకైతే కొంచెం భయమేసేస్తది అవన్నీ చూడగానే. ఇవన్నీ ఎలా సర్దాలి అని భయమేసేస్తది. అందుకని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్‌గా సర్దుకుంటానమాట. ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవుదురు గానీ. అంటే పెద్ద పని చేసినట్టు అనిపించదన్నమాట. కొంచెం కొంచెంగా చేసుకుంటే ఏంటంటే మనకి పని కూడా చాలా ఈజీగా ఉంటది. ఇక్కడైతే మా అమ్మాయిని పంపించేసాను. అందరం టిఫిన్‌లు చేసేసాము. ఇవన్నీ తీస్తున్నా. మా వోడిని పాలు కొంచెం చూసుకోరా అంటే ఆడు పాలు ఎదుగో పొంగిపోయిన స్టవ్ అంతా ఇదైపోయిందన్నమాట. అంటే నేను నిన్నటి పాలు ఒక పక్కన, ఈరోజు తెచ్చిన పాలు ఒక పక్కన పెట్టాను. కొంచెం పాలు చూసుకోరా అంటే ఆడు ఒకవైపుదే కట్టాడు. అంటే 2 పెట్టానని తెలీదు. నేనే తప్పు చేశానులేండి. 2 కూడా పెట్టానురా, 2 వైపులా కూడా చూసుకోరా అని చెప్పలేదు. ఆడు ఒక్కటే పాలు అయిపోతే అవి కట్టేశాడు. మిగతాది వదిలేశాడు. నాకు తర్వాత గుర్తొచ్చింది. పాలు కట్టేసావరా అంటే ఆడు ధీమాగా కట్టేశానమ్మా అన్నాడు. 2 కట్టేసావా అన్నాను. 2 ఏంటమ్మా, ఎప్పుడు ఒకటే కదా పెడతావు అంటే, లేదు నిన్నటి పాలు కూడా పెట్టానురా అంటే అక్కడైతే వెళ్ళేటప్పటికి పాలు పొంగిపోయినాయన్నమాట. అలాగా నేను ఇవన్నీ కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కదా. ఇంకా నేను తప్పించుకుందాం అనుకున్నా. ఇది తప్పేటట్టు లేదన్నమాట. పాలు పొంగిపోయి ఒకవేళ చిరాకైపోతే అన్నీ తీసేస్తాను. తీసేసి అయితే సర్దేస్తున్నాను. అంటే పెద్దేమీ కొంచెం చిరాకుగా ఏమి ఉండదులేండి. ఏదో కొంచెం లైట్‌గా ఉంటది. అవే కొంచెం అలా తుడిచేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇలాగ అన్నీ తుడిచేసుకుంటే ఏంటంటే ఫస్ట్ తుడిచేసుకోవాలి. దానిపైన ఉన్న డస్ట్ అంతా తుడిచేసుకోవాలి. దాని తర్వాత నేను అప్పుడు లిక్విడ్‌తో శుభ్రంగా తోమేసి తర్వాత ఒక క్లాత్‌తో అంతా తుడిచేస్తానమాట. క్లాత్ తడుపుకొని అదంతా నీట్‌గా చేసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి లాస్ట్‌లో ఉంది కదా, అది మాత్రమే కొంచెం శుభ్రం చేశాను. అంటే ఆ పార్ట్ ముందు శుభ్రం చేసేసి అక్కడ అన్నీ తీసేసి మళ్ళీ పెట్టేస్తాను కరెక్ట్‌గా. అప్పుడు రెండో వైపుకి వస్తానమాట. మొత్తం అన్నీ తీసేసి గజిబిజి చేయను. ఆ ప్లేస్ ఖాళీ చేశాను కదా, ఆ ప్లేస్ అయితే ముందు శుభ్రం చేసేస్తున్నాను. అక్కడ తీసినవన్నీ మళ్ళీ ఆ ప్లేస్లోకి పెట్టేస్తాను. అప్పుడు మనకేంటంటే అప్పుడు అవన్నీ ఓ పక్కన పెట్టి మళ్ళీ దులిపినవన్నీ మళ్ళీ దాని మీద పడి అలా ఉండదన్నమాట. ఎక్కడికక్కడ కొంచెం కొంచెం క్లియర్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు పని కూడా కొంచెం ఈజీ. నాకు అలాగ అనిపిస్తుంది. మరి మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ పెట్టండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా. నేనైతే ఇలా చేస్తానమాట. ఒకసారి ఎక్కువ పనులు చేయలేనండి. నేను వంట పని ఎంతన్నా చేయగలను కానీ ఇంటి పని కొంచెం స్లోనే. అలా ఓపిక ఉన్నప్పుడు చేస్తాను, లేదంటే లేదు. ఉన్నదే అలా నీట్గా ఉంచుకుంటాను అనమాట. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చిరాకు వేసిందంటే మొత్తం అన్నీ తీసేస్తాను. తీసేసి మొత్తం అన్నీ సర్దేస్తాను. ఇలాగైతే అయ్యిందండి. అదే నేను చెప్తాను. హాస్పిటల్కి వెళ్ళాను కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడైతే ఫస్ట్ వచ్చేసి మేడం చూసి
అదే ఫస్ట్ మేడం నాతో ఏం మాట్లాడారంటే, హ్మ్, అదే ఈరోజు రమ్మన్నారు కదా మేడం, అది స్కాన్ చూసి అప్పుడు అది సెట్ అయిందా పడిందా లేదో చెప్తానన్నారు కదా అంటే, మేడం అన్నారు అది సెట్ అయిందా లేదా స్కాన్లో తెలియదమ్మా, నువ్వు చెప్పే కారణాలు బట్టి ఆ సిమ్టమ్స్ ఇలా ఉంది మేడం అలా ఉందంటే దాన్ని బట్టి ఏంటంటే మేము ఓహో పడింది, లేదు ఈ అమ్మాయికి పడలేదు ఇలా మాట ఇలా నిర్ణయిస్తాం. కానీ అందులో సెట్ అయిందా లేదా అన్నది తెలీదు. కాకపోతే అది కరెక్ట్ ప్లేస్‌లో ఉందా లేదా తెలుస్తది అని చెప్పారు మేడం. చెప్పి కొంచెం నాకు ధైర్యం చెప్పారన్నమాట. ఏదైనా నువ్వు సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు. నువ్వు చూస్తే ఏదైనా చెప్తుంటే చాలా అల్లిపోతున్నావు నువ్వు, అలా ఉండకూడదు అని చెప్పారు. ఇక్కడొచ్చేసి ఇంక నేను ఈ స్టిక్కర్స్ అయ్యి ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇంకా బాటిల్స్ మీద దేనికి దానికి ఇంక స్టిక్కర్ అంటించేసామంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటది. నేనైతే కళ్ళు మూసుకొని నేను ఏది ఎక్కడ పెట్టానో నేను తీసేసుకుంటాను, నాకు అలవాటు కనుక. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటిస్తున్నానంటే ఇంకా అవసరం పడింది. ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు వంట చేయవలసి వస్తే ఒకవేళ వాళ్ళన్నీ వెతుక్కుని కష్టపడకుండా ఇవన్నీ ఇలా స్టిక్కర్ అంటించేస్తే వాళ్ళు ఒకవేళ వంట చేయాలనుకున్నప్పుడు కొంచెం ఈజీగా తీసేసుకుని వాళ్ళే చేస్తారన్నమాట. ఇప్పుడు ఎలాగ నాకు ఆపరేషన్ పడినా పడకపోయినా ఒకవేళ ఏదైనా వాళ్ళు వంట చేయవలసి వస్తుంది, లేదు వాళ్ళే ఏదైనా వండుకోవాలనిపిస్తుంది, అప్పుడు మాటికి అమ్మ ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని నన్ను పీక్కు తింటారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంక స్టిక్కర్లు అంటించేసానుకో అన్నీ దాని మీద రాసి ఉన్నాయి కదా, అవి చూసుకుని అయితే తీసుకుంటారు. కాకపోతే నేనేం చేశానంటే ఇది వచ్చేసి ఇంగ్లీష్‌లోను, హిందీలోను ఉన్నది తీసుకున్నాను. నేనేం ప్లాన్ చేసుకున్నా అంటే ఆల్రెడీ మనకు తెలుగు తెలుసు కదా, ఇంగ్లీష్ కూడా మనకి ఎలాగా తెలుసు కదా, చిన్నవి మసాలాలు ఇవన్నీని. ఇంకా కింద హిందీ ఉంటే కూడా కొంచెం హిందీలో కూడా మనం నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పి నేనేం చేశానంటే ఇంగ్లీష్, హిందీ తీసుకున్నాను. తీసుకుంటే అలా కాకుండా తెలుగు, ఇంగ్లీష్ తీసుకోవాల్సింది. నేను హిందీ తీసుకున్నాననమాట. మీరు తీసుకుంటే కనుక తెలుగుని, ఇంగ్లీష్ తీసుకోండి. అదైతే ఈజీగా ఉంటుంది. హిందీ పేర్లు మనకి ఎందుకండి చెప్పండి. ఆ హిందీలో ఇప్పుడు నాకు అసలు అర్థం కాలేదు. ఈయనకైతే హిందీ తెలుసుమాట. ఇంక ఈయన్ని అడిగాను. అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. 150 వరకు ఉన్నాయన్నమాట. మనకు అన్ని రకాలు ఇందులో వచ్చేసినాయి. కాకపోతే మనకి సంబంధించినవి అంటే మనం తెలుగు వాళ్ళు ఎక్కువ ఏం వాడతామో అదైతే లేదు, కానీ హిందీ వాళ్ళు ఎక్కువ ఏం వాడతారో అవన్నీ వచ్చేసినాయన్నమాట. ఇంకా అవన్నీ చూసుకుని అయితే ఇంకొకటొక్కటి క్లీన్ చేసుకుని అయితే నేను ఆ స్టిక్కర్ అంటించేస్తున్నాను. ఇలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకేది ఎక్కడుందో కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఏదైనా బాటిల్ మనకి ఇంకా ఫ్రెష్గా ఉన్న బాటిల్కైతే కొన్ని బాటిల్కైతే నేను అంటించేస్తున్నాను. ఇంకా కొన్ని అయితే అంటించవలసింది ఉంది. అది క్లీన్ చేసినప్పుడు అది తీసినప్పుడు అప్పుడైతే అంటిస్తాను. ఇప్పుడు నాకు వీలైనట్టు మట్టుకి కొన్ని నేనైతే పెట్టేశాను. తర్వాత ఈయన వచ్చిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఆడుతూ పాడుతూ కొంచెం ఇవన్నీ అంటించేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చి మేడం అయితే నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, నువ్వు అలాగా అయిపోతే ఎలాగా, అసలు నీకు ఏదైనా చెప్పాలన్నా కూడా నువ్వు చాలా భయపడిపోతున్నావు, అలా ఉండకూడదు, ఏది మన చేతిలో ఉండదు కదా, మనకి ఏదైనా మనం ఫేస్ చేయాలి, అలా కంగారు పడద్దు అని చెప్పారు. ముందైతే స్కాన్ చేయిద్దాము అంటే ఇది లూప్ వేస్తే ఏంటంటే కొంచెం మందికి చక్కగా సెట్ అయిపోద్ది, ప్రశాంతంగా ఉందండి ప్రాణం అంటారు. ఇంకొంచెం మంది అయితే ఇలా పడలేదండి, చాలా ఇలా ప్రాబ్లం ఉంది అలా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇంకొంచెం మందికైతే ఇంకా అది ఉండదు. ఏం చెప్పారు, అది అసలు ఆ లూప్ అనేది ఇంకా పనిచేయదు అని చెప్పారన్నమాట. ఇలాగ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సరే ఇప్పుడు నేను స్కాన్ చేయిస్తాను, దాని తర్వాత నేను చెప్తానంటే ఇంకా స్కాన్ చేయించేశారు. చేయించిన తర్వాత రిపోర్ట్స్ పట్టుకుని ఇంక మేడం దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ మేడం అన్నారు, స్కాన్ చేసినప్పుడు ఆవిడన్నది లూపు పడిపోయిందా ఏంటి అనేసి ఆ మేడం అడిగింది, స్కాన్ చేసే మేడం. నేను చెప్పాను ఏం పడలేదు మేడం అంటే ఇందులో కనిపించట్లేదు అన్నది. అయ్యో కనిపించకపోవడం ఏంటి, అసలు ఏమీ పడినట్టు కూడా నాకు తెలియలేదు మేడం అనేసి అంటే ఇంకా రిపోర్ట్ ఇస్తుంది కదా మేడం చూసి అందులో లూపు లేదని వచ్చింది. మళ్ళీ ఏం చేసింది మేడం, మళ్ళీ చేయమని చెప్పింది స్కాను. ఇంకా వాళ్ళు మళ్ళీ స్కాన్ చేయమన్నారు. ఇంకా మీకు తెలుసు కదా లూప్ ఎక్కడ ఉంటుందో, అక్కడైతే మొత్తం వెతికేసి అంటే నేను అంతే వివరంగా నేను చెప్పలేకపోతున్నాను, కాకపోతే మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. లూప్ వేసే చోట చాలా ఇంకా అలా వెతికేశారన్నమాట. వెతికేశారు అని చెప్పడం మంచిదేమో అనుకున్న ప్లేస్లో లేకుండా కిందకు వచ్చేసింది, అంటే ఎక్కడికో వేరే చోటకి కిందకు వచ్చేసింది అనేసి ఆమె చెప్పింది. చెప్తే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మేడము ఇంకా తర్వాత చూసేసి ఇది అయితే లూప్ అయితే మీకు ఉన్న ప్లేస్లో లేదు, కిందకు వచ్చేసిందంట.
అని చెప్పారన్నమాట. అని చెప్తే ఇంకా నా గుండె జారిపోయిందన్నమాట. అసలు ఆ లూప్ వేయించుకున్న రోజువే నేను చాలా నరకం చూసేసాను. ఇప్పుడు లూప్ కనిపించట్లేదు అన్నప్పుడు ఇంక చాలా భయమేసింది. ఇంక వాళ్ళకి ఇంక నరకం చూసేసాను. ఇంక తర్వాతొచ్చేసి ఇంక మేడం అన్నారు, ఇంక అది అది అక్కడ ప్లేస్‌లో లేదు గనుక దాన్ని రిమూవ్ చేసేయాలి అన్నారు. రిమూవ్ చేసేయలే అంటే ఇంకేం చేస్తాం, ఇంకా చచ్చినట్టు ఇంకా సరే మేడం అని చెప్పేసిన తర్వాత అదైతే రిమూవ్ చేసేశారు. రిమూవ్ చేసేస్తే మరి అది దొరకట్లేదు కదా! ఆ ప్లేస్‌లో లేదు కదా! ఇంక ఈ మేడం కూడా కాస్తంత మొత్తం అంతా మనం ఏదన్నా వస్తువు కనిపించకపోతే ఇల్లంతా తీసి పందిరేస్తాం కదా! అలా లూపు కనిపించకపోవడంతో ఆవిడ కూడా ఇంకా చాలా ప్రయత్నం చేసి ఇంకంతా నొప్పి అయిపోయిందన్నమాట. అసలు చాలా ఇంక నేను అనుకోలేదు. ఏదో స్కాన్ తీసి మనకి ఏదో ఒకటి చెప్తారు అన్న ధీమాగా వెళ్ళాను తప్పితే, అంటే ఆపరేషన్ అవునా కాదా చెప్తారు అని వెళ్ళాను. ఇలాగా ఈ లూప్ తీస్తారు, అదేమో మిస్ అయిపోయింది, దాన్ని వెతికి తీస్తారు అని ఇవన్నీ నాకు తెలీదు కదా! నేను మామూలుగా వెళ్ళిపోయాను. ఇంక నాకైతే ఇంక చాలా నీరసం వచ్చేసింది. ఇంక తర్వాతయితే మేడం కూర్చోపెట్టి చెప్పారన్నమాట. ఇది లూప్ అనేది ఏంటంటే ఊడొచ్చేసింది కదమ్మా! ఇదేమో ఇంక నీకు సెట్ అవ్వలేనట్టే. ఇంక మీరు ఎలా చూసినా ఆపరేషన్‌కి సిద్ధపడవలసిందే. ఎందుకంటే గర్భసంచి ముందుటి కంటే ఇప్పుడు ఇంకా సైజు పెరిగింది. అది కాకపోయినా నేను అడిగాను, ఎందుకు మేడం లూప్ అలా అలా వచ్చేసింది ఎందుకు మేడం అని అంటే, అది కొంచెం మందికి ఏంటంటే గర్భసంచి అది ఆ లూప్ తీసుకోదంట, గెంటేస్తదంట బయటికి సెట్ అవ్వకపోతే. సెట్ అయ్యే వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది. సెట్ అవ్వకపోతే ఏంటంటే అది బయటికి గెంటేస్తది. అలాగిది గెంటేసింది, అందుకే నీకు సెట్ అవ్వలేదు, అది ఇంకా బయటికి ఇంకా పంపేసింది అనేసి అన్నట్టు మేడం చెప్పారు. అప్పుడు నేనన్నాను, అయితే ఇంకో లూప్ వేయడానికి అవుతుందా మేడం అంటే, ఇంకో లూప్ వేయడానికి అవుతుంది, మరి ఇప్పుడు అది తీసుకోలేదు కదా, నెక్స్ట్ టైం మళ్ళీ లూప్ వేసినా మళ్ళీ అది బయటికి గెంటేస్తుంది, దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. అలా అని చెప్పి నీకు ఇప్పుడు డేట్లు ఆగిపోయే వయసు కూడా కాదు, ఇంకా నీకు చాలా సంవత్సరాలు ఉంది డేట్ ఆగడానికి. ఇప్పుడు అప్పటి వరకు నువ్వు ఇలా మెడిసిన్ వాడుకుంటేనే ఉండాలి. ఆపరేషన్ వద్దు అనుకుంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు మందులైతే వాడాలి. అన్ని సంవత్సరాలు మందులైతే ఎవ్వరూ వాడకూడదు కదా! అందుకని ఇంక బెస్ట్ ఏంటంటే ఇంకా ఆపరేషన్‌కి సిద్ధపడిపోండి అని చెప్పారు. ఇంకా నేనైతే ఇంకా చాలా బాధేసిందండి. ఎందుకంటే నాకు చాలా భయం మాట. ఇంకా లాస్ట్ ఇంక అలా చెప్పేశారు. ఇంక మళ్ళీ లూపేసినా కూడా అది ఉండదు, అది ఇది అని చెప్పేశారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా నాకు అసలు తెలియట్లేదు. ఇంకొక నిమిషం అయోమయం అయిపోయానమాట. ఇవన్నీ చేసి నేను ఇంటికొచ్చినప్పటికి నిన్న సాయంత్రం 6 అయిపోయింది కదా చెల్లి వాళ్ళ ఇంటికి. వాళ్ళేమో చక్కగా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. పిల్లోడు పుట్టినరోజు. నాకేమో మొత్తం నొప్పి అయిపోయింది కదా! ఇంక నేను ఇంటికొచ్చి ఆ పెయిన్ అంతా అలాగే ఆపుకున్నాననమాట. అక్కడ ఏడ్చినా, బాధపడినా బాగోదు కదా! వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ అవుతారని చెప్పి. నిజంగా మీరు నమ్మరండి, అలా ఓపిక పెట్టుకొని ఉన్నాను. ఇంక తర్వాత ఇంటికొచ్చేసిన తర్వాత అప్పుడు ఏడ్చుకున్నాననమాట. అంటే అంత పెయిన్ ఉంది. కాకపోతే ఇంక అక్కడ బాగోదు కదా అని ఇంక అలాగే ఉండి, ఎలాగైతే ఇంక తర్వాత మళ్ళీ ఆటోలో వచ్చినప్పటికి ఆ ఆటో కుదుపులు అవి ఇవి ఇంకా చాలా దారుణంగా అయిపోయింది. ఇంకా ఒళ్ళన్నీ నొప్పులైపోయి నైట్ మళ్ళీ కొంచెం ఫీవర్‌లాగా అనిపించేసింది నాకు. ఇంకా రాత్రి ఏం చేశానంటే ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంక ఓపిక లేదన్నమాట ఇంకా. కాకపోతే ఏమైంది ఏంటన్నది మీకు చెప్తాను కనుక ఇంక మరుసటి రోజు ప్రొద్దుటే ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే ఆ వీడియో పెట్టానమాట. ఇంకా వీడియో పెట్టేసిన తర్వాత అప్పుడు ఈరోజు తీసిన వీడియో అయితే ఇంకా సరే ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి ఇంక అంత ఓపిక అయితే లేదు. అందుకని చెప్పి ఇప్పుడైతే మొత్తం చెప్తున్నాను అనమాట. అంటే ఏంటంటే లూప్ అనేది అందరికీ పడదండి. అది ఒక్కొక్కరికి చాలా సీరియస్ కూడా అయిపోద్ది. మాకు తెలిసిన వాళ్ళకి ఏమైందంటే లూప్ వేయించుకుంది. లూప్ వేయించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేసింది తనకి. వచ్చేసి ఏమైపోయిందంటే ఆ లూప్ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికేమో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇంకా డాక్టర్ చెక్ చేస్తే నాకులాగే లూప్ కనిపించట్లేదు. ఆల్రెడీ ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఉంది 6వ నెల. ఏం చేస్తారు ఇంకా, తనకి ఆపరేషనో ఏమో చేశారు. అబార్షన్ చేసి మొత్తం అంతా క్లియర్ చేశారండి. తను కూడా పాపం చాలా నరకం చూసింది. అందుకనే మనం ఒకటికి 10 సార్లన్నా మంచిగా ఆలోచించుకుని ఏ నిర్ణయం అన్నా తీసుకోవాలి. ఎందుకంటే లూప్ అనేది అందరికీ పడదన్నమాట. ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం మందికి నచ్చుతుంది, కొంచెం మందికి నచ్చదు. ఏంటి ఇలాంటివి కూడా చెప్పుకుంటారు అనుకుంటే అనుకోనివ్వండి. ఎందుకంటే ఇందులో ఏంటంటే కొంచెం తెలుసుకోవాల్సింది ఉంది కనుక చాలామంది కొంచెం మందికి తెలియదు కదా, అందుకని నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు వేయించుకోవాలన్నా
మీరేంటంటే ఇప్పుడు నా వీడియో చూసి కొంచెం జాగ్రత్త పడతారు కదా! అందరికీ సెట్ అవ్వదు. ఇవన్నీ ఒక్కొక్కసారి మనం అది చెకప్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. లూపా ఉన్న ప్లేస్‌లో ఉన్నదా? లేదంటే అది తప్పిపోయిందా? పడిపోయిందా? లోపలికి వెళ్ళిపోయిందా? ఇవన్నీ మనం చూపించుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా చూడండి లక్కీగా ఏంటంటే అది ఇంకా లోపలికి వెళ్ళిపోకుండా ఏదో వేరే ప్లేస్‌కొచ్చేసింది అనేసి వాళ్ళన్నారు. ఇలా ఉంటాయండి. చాలా చాలా ఉంటాయి నిజంగానే. 1 ఇయర్ అయితే చాలా కష్టపడ్డాను నేను లూప్ వేయించుకుని కూడా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఆ యూట్రస్ సైజ్ మళ్ళీ పెరిగిపోయిందన్నమాట. ఇంకా పెరిగినప్పుడు ఏంటంటే ఇంకా తీయించేసుకోవడమే మంచిది. అది ఇంక పెరుగుతూ ఉంటుంది. ఇంకెక్కువ పెరగకూడదు. వేరే వేరే దాంట్లోకి దించేస్తది కనుక ఇంకా ఆపరేషన్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేసేసుకున్నాం మేము. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా మీరు బ్లడ్ టెస్టులకి అది ఒక 2 డేస్ తర్వాత వచ్చి ఇవన్నీ టెస్టులు అవి చేయించుకుని బ్లడ్ కూడా ఎంత ఉందో ఇవన్నీ చూసుకుని ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఆపరేషన్ ఎప్పుడు ఏంటన్నది నిర్ణయించుకుందాం. మీరు ఒక 2 రోజుల తర్వాత రండి అనేసి అంత చెప్పారన్నమాట. చెప్తే మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ ఇంటికొచ్చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే మళ్ళీ ఈరోజు వచ్చిన రిపోర్ట్స్ మళ్ళీ ఇంకో డాక్టర్ గారికి చూపించుకున్నాను. అదే మొన్న ఆపరేషను చేయించేసుకోమను, లేట్ చేయొద్దను, ఇప్పటికే లేట్ అయింది అని డాక్టర్ గారు చెప్పారని చెప్పాను కదా! ఆ డాక్టర్ గారికే మళ్ళీ ఈ రిపోర్ట్స్ చూపించామన్నమాట. ఇంకా ఆయన కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే యూట్రస్ వచ్చి పెరగకూడదు. ఇంకా మళ్ళీ ముందుటి కంటే ఇప్పుడు పెరిగింది కదా! ఇంకా వద్దు, ఆపరేషన్ చేయించేసుకోండి అని చెప్పారు. ఇంకా అప్పుడు మేము కన్ఫర్మ్ చేసుకున్నామన్నమాట. అంటే ఆపరేషన్ ఏ హాస్పిటల్ అన్నది ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. అంతైతే అలా ఉందండి. నాకైతే ఇప్పుడు ఒక చోట నుంచి ఇవన్నీ బాధ, ఒక చోట నుంచి అంటే ఈ పనులన్నీ ఏంటంటే మనం అలా కూర్చున్న ఆలోచించుకున్న ఇంకా ఆలోచనలు అన్నీ పెరిగిపోతాయన్నమాట. ఇంకా అందుకనే ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా నా పని ఏదో నేను చూసుకుంటున్నాను. చాలా నీరసం అయితే అయిపోయాను. కాకపోతే ఇంక ఇంట్లో పనులు తప్పవు కదా! ఇంక నేనేంటంటే ఏదన్నా ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలన్నా ఇల్లంతా నీట్‌గా సర్దేసుకొని అలా వెళ్తానమాట. మళ్ళీ వచ్చేటప్పుడు ఫ్రెష్‌గా ఉండాలని. ఇప్పుడు ఏ ఆపరేషనో ఏదో మరి డేటు ఎప్పుడో చెప్పలేదు. ఏదో డేట్ చెప్తారు. అందుకని చెప్పి ఇప్పటి నుంచే మళ్ళీ ఇల్లు శుభ్రాలన్నీ మొదలుపెట్టేసాను. ఎందుకంటే మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పట్టేస్తది కదా! అందుకని చెప్పేసి ఆ వంటగది అవన్నీ కొంచెం కొంచెం క్లీన్ చేసేసుకుంటున్నానమాట. అది కూడా ఇవన్నీ బాధలు కూడా మర్చిపోవచ్చు కదా! ఇంక ఈ పనిలో పడి ఇంక అవన్నీ మర్చిపోతానని చెప్పి ఆ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ వంట వచ్చేసి ఇంకా కాకరకాయ అయితే ఫ్రిడ్జ్‌లో ఉంది. ఇంకా కాకరకాయ కొంచెం కర్రీ చేసేసి ఇంక వైట్ రైస్ పెట్టేస్తున్నాను. మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెట్టేసాను. ఇది మా మట్టికి మేము ఇలా సింపుల్‌గా అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇంతలా జరిగిందండి. అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఏమి ఆలోచించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా రేపటి నుంచి ఏంటంటే బ్లడ్ టెస్ట్‌లని అవని ఇవని ఉన్నాయన్నమాట. అవి చేయించుకోవాలి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ పట్టుకొని అప్పుడు హాస్పిటల్ ఇంకా మేము నిర్ణయించుకోలేదు. ఏ హాస్పిటల్ అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నమాట. అదే హాస్పిటల్ అంటే ఎంత అవుతుందో చెప్పండి అంటే వాళ్ళు ముందు టెస్టులు చేయించేసుకోండి, తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడే చేయించుకుంటాం అంటే కనుక అప్పుడే రేట్ చెప్తా ఉన్నారు. ముందు మనకి ఎంత అని చెప్తేనే కదా తర్వాత మనం చేయించుకోవాలో లేదో ఆలోచించుకోవాలి. ఇంకా అలాగైతే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకో భయం వచ్చేసింది. ఈ నెలాఖరికి ఇంకా ఒక 10 రోజులు 9 రోజులు ఉంది. మళ్ళీ నాకు ఫస్ట్ తారీఖుకి మళ్ళీ డేట్ వచ్చేస్తుందన్నమాట. మొన్నటి వరకు ఆ లూప్ ఏదో కాస్త కూస్తో కాపాడింది. అంటే మరీ ఎక్కువ బ్లీడ్ కాకుండా ఇది కూడా ఎక్కువ బ్లీడే, దానికంటే కొంచెం తగ్గింది. ఇప్పుడు అది కాస్త అంటే నాకు మొన్న నెలలోనే తెలిసిపోయింది. ఎందుకంటే ఓవర్ బ్లీడ్ అయింది. మేము మళ్ళీ హాస్పిటల్‌కి పరిగెట్టాం కదా! నాకు అప్పుడే అర్థమైంది. ఇదేంటి లూపు వేసినా కూడా ఇంత బ్లీడ్ అయిపోయింది ఏంటి? కడుపులో నొప్పి కూడా వచ్చేస్తుంది ఏంటి? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. లూపు ఏంటి ఏమన్నా లేదా? అది ఆ ఉన్న ప్లేస్‌లో తప్పుకుందా ఏంటో తెలీదని అప్పుడే అనుకున్నాను. నిజంగా అలానే జరిగింది. ఇదొచ్చేసి మొన్న నేను అప్పడాలు వేయించాను కదండీ! అవి అలానే ఉన్నాయి. అసలు మెత్తబడలేదు. టైట్ మూత పెట్టేసాను కదా! అప్పుడే డౌట్ వచ్చింది. అదే క్లియర్ అయిపోయిందన్నమాట ఇంకా. అంటే ఇప్పుడు మరి నాకు డేట్‌లో మళ్ళీ ఎక్కువ బ్లీడ్ అయిపోద్ది. అది నాకు భయమేస్తుంది. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. అలాగే మీ విలువైన సమయం నాకు కేటాయించి నా వీడియో మొత్తం ఓపికగా చూసినందుకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి. మళ్ళీ నేను క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే నేను చెప్పానా లేదా అని నాకు తెలియట్లేదు. ఎందుకంటే నేను టెన్షన్‌లో ఉన్నాను కదా! ఏం చెప్పాను, ఏం చెప్పలేదని. మీకు అర్థమైందా లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైనా కూడా అర్థమయింది అని చెప్పి కామెంట్ పెట్టండి. ఇక్కడ అన్నీ సర్దేసుకొని అక్కడైతే గిన్నెలన్నీ కడిగేసుకొని అయితే ఆ టేబుల్ పైన అయితే బోర్లించేస్తాను అనమాట. ఒక క్లాత్ ఏసేసి ఇక్కడైతే పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇంతేనండి ఈరోజు వీడియో. బై అండి అందరికీ.